హైకోర్టు విభజనకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా హైకోర్టు కార్యకలాపాలు కొనసాగించాలని ఆదేశించింది. తెలంగాణకు 10 మంది, ఏపీకి 16 మంది న్యాయమూర్తులను కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, ప్రధానంగా హైకోర్టు విభజనకి సంబంధించి విడివిడిగా హైకోర్టు విభజన చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు ఇక్కడ హైకోర్టు భవనాలు రెడీ అవడానికి కూడా కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ విభజనకి సంబంధించి ఎలాంటి ప్రామాణికాలను విడుదల చేస్తుంది కేంద్రం? లలిత, ఇవాళ కాసేపటి క్రితమే కేంద్ర లా అండ్ జస్టిస్ సంబంధించినటువంటి మినిస్ట్రీలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ గజెట్ ను విడుదల చేసింది. అందులో ఆర్టికల్ 214 ప్రకారం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అనుసరించి సెక్షన్ 30-31 ప్రకారం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం హైకోర్టును విభజిస్తూ తెలంగాణకు సపరేట్ గా, ఆంధ్రప్రదేశ్ కు సపరేట్ గా 1 జనవరి 2019 నుంచి అమల్లోకి వచ్చేలా తెలంగాణకు 10 మందిని, ఆంధ్రప్రదేశ్ కు 16 మంది జడ్జిలను కేటాయిస్తూ ఇవాళ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి అధికారికమైనటువంటి ప్రకటనను రామ్నాథ్ కోవింద్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఇటు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ తరఫు నుంచి రాజేందర్ కశ్యప్ జాయింట్ సెక్రటరీ సంతకంతో అధికారికమైనటువంటి ప్రకటనను రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 16 మంది జడ్జీలు, అందులో జస్టిస్ రమేష్ రంగనాథన్, అలాగే జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి, అలాగే జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, అలాగే జస్టిస్ దామ శేషాద్రి నాయుడు, అలాగే జస్టిస్ మందట సీతారామమూర్తి, అలాగే జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాదరావు, ఇలా 16 మందిని ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. ఇందులో 10 మందిని తెలంగాణకు కేటాయించడం జరిగింది. ఆ 10 మంది లిస్ట్ లో తెలంగాణకు చూసుకుంటే జస్టిస్ విషయాల్లో జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్, జస్టిస్ మామిదన్న సత్యరత్న, శ్రీ రామచంద్రరావు, అలాగే మిగిలిన 8 మందిలో చూసుకుంటే ఆడవల్లి రాజశేఖర రెడ్డి, పునుగోటి నవీన్ రావు, చెల్ల కోదండరాం చౌదరి, అలాగే బులుసు శివశంకర్ రావు, షమీం అఖ్తర్, పొట్లపల్లి కేశవరావు, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, అలాగే జస్టిస్ తొడుపునూరి అమర్నాథ్ గౌడ్, వీరిని తెలంగాణకు కేటాయిస్తూ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తంగా 16 మంది ఆంధ్రప్రదేశ్ కు, 10 మందిని తెలంగాణకు కేటాయిస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే సురేష్, అంటే ప్రధానంగా కేసుల విభజనకి సంబంధించి కానీ, రాష్ట్రాల స్థాయిలో అధికారుల భేటీకి సంబంధించి కానీ కేంద్రం ఏమన్నా మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? లలిత, మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఎటకేలకు 5 ఏళ్ల తర్వాత 5 ఏళ్లు పూర్తయ్యే లోపే ఈ రోజు హైకోర్టు విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో తెలంగాణ సర్కారు ముఖ్యంగా పార్లమెంట్ లోను గత 4.5 ఏళ్లుగా పోరాడుతూ హైకోర్టు విభజనను పూర్తి చేయాలి, ఆంధ్రప్రదేశ్ కు సపరేట్ భవనం కేటాయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ నిర్ణయం, లా అండ్ జస్టిస్ మినిస్ట్రీ ఈ నిర్ణయం తీసుకొని ఈ ఆదేశాలను జారీ చేసింది. 1 జనవరి 2019 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి తీసుకురావాలని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికీ ఇంకా ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో భవనం హైకోర్టుకు సంబంధించి కన్స్ట్రక్షన్ నిర్మాణం పూర్తి కావాల్సింది. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 జనవరి నుంచి అమల్లోకి తీసుకురావాలని చెప్పడం కేంద్ర ప్రభుత్వం కారణంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ రోజు 26 డేట్, మరొక 5 రోజులు మాత్రమే ప్రస్తుతం మిగిలినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఆర్డర్ ను గజెట్ రూపంలో కేంద్ర ప్రభుత్వం రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి ఆమోదంతో తీసుకురావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఏ రకంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. తెలంగాణ మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి రెండోసారి ఎన్నికైనటువంటి టీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని మాత్రం స్వాగతించే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్.